హాయ్ హలో అండ్ వెల్కమ్ టు డి ఛాంపియన్స్. అదిరిపై కాన్సెప్ట్ తో మా కొరియోగ్రాఫర్లు అదరగొట్టే పెర్ఫార్మెన్స్లతో మా ఛాంపియన్లు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 సాధారణంగా మనం 10 పనులు చేస్తే ఏదోటి తేడా కొడుతుంది, కానీ వీళ్ళు చేసే ప్రతి పని తేడా కొడితే వాళ్ళే మా టీమ్ లీడర్స్ అంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Yeah, chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. ఏంటే భయ్యా భయ్యా, నేను ఏదో పానీపూరి వేసుకున్న వాళ్ళగా, మీరు ఏదో కాలేజ్ అమ్మాయిలాగా అనండి. భయ్యా తోడా ప్యాజ్ డాలో, భయ్యా తోడా పానీ డాలో. హలో, నేను చెప్పే విషయం విన్నాం, ఇప్పుడు షాక్ అయిపోతావు. నువ్వు చేసే పనులకే చాలా షాక్ అవుతున్నాం మేము. కొత్తగా ఏమవుతాం లేదు. హలో, మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం ఆల్రెడీ నాగార్జున గారు తీసుకున్నారు కదా, మన ఇద్దరం ఏంటి మళ్ళీ? వైరస్లు ఎక్కడి నుంచో పుట్టావు, ఇలాంటి ఆటోల్లోంచో పుడతాయి తెలుసా? నీకు అర్థం కావట్లా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. వాళ్ళు పడరని తెలిసిపోయి మీకు మీరు పెళ్లి చేసుకుంటున్నారా? గిరిగిల్లా ఈడుతోనా భయ్యా? ఆ అమ్మాయి ఎలా పడిందో తెలుసా మనకి? జస్ట్ అలా దగ్గరికి వెళ్ళి ఫేస్ లో ఫేస్ పెట్టి ఇలా స్మైల్ ఇచ్చా, అంతే పడిపోయింది. కళ్ళు తిరిగా లవ్ లోనా? లవ్ లో పడి సరే నా చూడు, జస్ట్ అలా కాలు అలా తిప్పి చెయ్యి ఇలా తిప్పా. ఆవిడకి కడుపు తిప్పిందా? కడుపు తిప్పింది ఏంటండి? డాన్స్ చూసి పడిపోయింది అంటే. డాన్స్ చూసి పడిందా? అయ్యా ఇవన్నీ కాదు, మేమిద్దరం ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక ఇద్దరు ఉన్నారు కదా వచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరికి చెప్పేసండి. ఇక నుంచి వాళ్ళ మొహం కూడా మేము చూడం. ఫిక్స్. నేను చూసుకుంటాగా. చూసుకో. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చిన్ని గారు. ఏంటి మేం రాగానే పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఏంటి అటు తిరుగున్నారు? గాలికి తిరిగే వాళ్ళు ఎటు తిరిగితే మనకి ఎందుకు? వాళ్ళిద్దరు చాలా అందంగా ఉన్నారు. హలో, మా సంగతి చూడమంటే నీకు సంబంధాలు చూసుకుంటున్నావు నువ్వు? ఏముందా, మీకు వద్దన్నారు కదా, నేను మాట్లాడుతున్నా. మేము మాట్లాడతాం. హలో రష్మి, ఇవాళ నుంచి సుధీర్ నేను చూడడం జరగదు. హలో, నువ్వు చూసినా ఏం జరగదు. ఇదిగో ఇక నుంచి నీ పేరు కూడా ఎత్తను. ఆది ఏంటి, మనం ఇద్దరం చాలా సాంగ్స్ చేసాం కదా, నీకేమనిపిస్తుంది? యూట్యూబ్ కింద కామెంట్స్ తీసారు కాబట్టి బతికిపోయి అనిపించింది, లేకపోతే డాంగ్ 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 డాంగ్. ఇగో ఇప్పుడు నాకు పడ్డ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. నా మాయలో అమ్మాయి పడిపోయింది, అమ్మాయి మాయలో నేను పడ్డా. ఇద్దరు కలిసి మురికాలలో పడండి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా, మీరు లేకపోతే మేము లేమా? అది అవునా? యా, వెళ్ళండి అయితే. చూసా ఎలా ఇచ్చాం? వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాం అనేది జోక్. ఎలా పడిపోయారు చూసా? మీరు కూడా మాకు కావాలని మేము కూడా జోక్ చేసాం. ఇది మాత్రం గుర్తుంటది. మామూలుగా సిగ్గు అనే ఒక పదం ఉంటుంది. అది నాకుందండి, నేను వెళ్తున్నాను. దులుపుకోవడానికి తుడుచుకోవడానికి కూడా కాస్త గ్యాప్ ఇవ్వాలి. అవును, అసలు గ్యాప్ లేకుండా తుడు చేసుకుని మరీ అలా వెళ్తే కష్టం. ఓకే, డిక్షనరీలో కొత్త పదం ఏం యాడ్ చేసుకోవాలి నువ్వు? సిగ్గు. హలో, అది మొదలెట్టాడు. హీ స్టార్టెడ్ హిస్ వ్యాపారం. ఓకే, సో అందరూ వచ్చారు, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ మా దగ్గర. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. వెరీ గుడ్. సుధీర్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు మా తరపు నుంచి శివమణిని పంపిస్తాం. ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ శివమణి. भड़ी 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 रहा भड़ी 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 रहा भड़ी साहो रे बाहुबली
చిన్న సైజ్ బాహుబలి వచ్చారు. శేఖర్ మాస్టర్, ఈ సాంగ్ వింటేనే మనకి ఒక 100 మంది డాన్సర్స్ హడావిడి, కానీ నువ్వు ఒక్కడివే స్టేజ్ మీద సోలోకి నిలబడి చేసావు. బిగినింగ్ లో నువ్వు వస్తా ఒక ఫ్లిప్ చేసావు, అది స్ట్రైట్ కాదు, నువ్వు క్రాస్ ఉండి చేసావు. ఇలా క్రాస్ ఉండి చేసి ఇలా వచ్చి సిట్టింగ్ పొజిషన్ ఇచ్చావు, దానికి సూపర్. ఎక్కడ మన నరకుడు రాజా మనోజ్ మాస్టర్ ప్రాపర్ మాత్రం చాలా బాగా యూజ్ చేశారు మీరు. నాకు ఆ బిగినింగ్ ఎంట్రీ నచ్చింది. ఏనుగు అలా షేక్ అవుతా ఉన్నది, టక్మన్ మనోడు ఎంట్రీ వచ్చింది పైనుంచి, అదిరిపోయింది. గూస్ బంప్స్ అలా వచ్చినాయి. ఫైనల్ వాటర్ రావటం చాలా కొత్తగా ఉంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ మిస్ అయిన మధ్యలో నుంచి మళ్ళీ ఆడు పికప్ అందుకొని ఏ మాత్రం ఇది చేయకుండా చేశాడు. ఏం మిస్ అయింది అక్కడ? తొండ విరిగిపోయింది సార్ అది. ఓకే సారీ సార్ దంతం. దాంతో సారీ, అందుకని డిస్టర్బ్ అయ్యాడు. ఓకే సోమని, నీకు చెప్తున్నా, నువ్వు రిహార్సల్ లో ఏదైనా చేసామని మిస్ అయిందని చెప్పి ఆగు, ఏదైనా చెయ్యి. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏది మిస్ అయ్యి ఏది చేసినా ఏదో ఒకటి కవర్ చెయ్యి. వన్స్ నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నువ్వే హీరో. నువ్వు చిన్నపిల్లడు కాబట్టి చెప్తున్నా, కాంపిటీషన్ కదా, ఆగకూడదు. అదొక్కటే నాన్న, కానీ చాలా బాగా చేసావు. మనోజ్ నీకు ఒకటి చెప్పాలి, లిరిక్ లో జై హారతి నీకే పట్టాలి అని వచ్చింది. సెకండ్ టైం వచ్చింది హ్యాండ్ తో బాగా చేసావు. ఫస్ట్ టైం వచ్చింది దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ అక్కడ పెట్టి కాళ్ళతో హారతి ఇచ్చినట్టు ఇచ్చావు. అంటే క్రియేటివ్ గా బాగుంటుంది. వేరే లిరిక్ అయితే బెటర్. అది హారతి అన్నప్పుడు కాళ్ళతో ఇచ్చింది, అదొకటి నాకు నచ్చలా. చూసుకోండి, హారతి అన్నప్పుడు నాకు చేత్తో ఇచ్చుంటే బాగుండేది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఇలాంటి జరుగుతుంది శివు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఐ అండర్స్టాండ్, అయ్యో నేను రిహర్సల్ చేశాను, ఇలా అయిపోయింది కదా, అయ్యో ఏం చేయాలి. అందుకే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటాం. దట్ ఈస్ అ మార్క్ ఆఫ్ అ ట్రూ పర్ఫార్మర్. ఏంటంటే ఓకే అది లేదు, అది పోయింది, ఓకే ఇంకా ఏం చేయొచ్చు టు కవర్ ఇట్ అప్ టు కమ్ ఫర్ ద నెక్స్ట్. బట్ నువ్వు ఏం చేసావు, అది పోయింది, సో లైక్ మాస్టర్ అది పోయింది మాస్టర్. అక్కడ మాకు తెలిసిపోయింది, అయ్యో ఓకే మిస్ చేశాడు, బికాస్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ కౌంట్స్ దట్ యు మిస్డ్. ఆ తర్వాత నువ్వు ఇక్కడ చూసావు కదా, అప్పుడు వి సెడ్ కంటిన్యూ, డోంట్ స్టాప్. అది కంటిన్యూ చేయాలి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఐఎమ్ సేయింగ్. అండ్ నాకేమనిపించిందంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు వాట్ మాస్టర్ సెడ్, ఆ ట్రంక్ పోర్షన్ పోయింది కదా, ఆ తర్వాత ఐ థాట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ వెంట్ డౌన్ అ లిటిల్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద సాంగ్. సో అది మాత్రం చూసుకో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ ఇట్ వాస్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ టైం ఇలా ఏమైనా జరిగితే జస్ట్ హ్యావ్ అ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. పూర్ణ గారు, నాకు ఇప్పుడు శివమణి కాదు, నాకు ఈ సెట్ లో కుట్టి ప్రభాస్. ఆ మూవీలో అన్ని డబ్బులు పెట్టి, ఎంత ఆర్టిస్ట్ పెట్టి, హౌ మెనీ డేస్ ఒక సాంగ్, దట్ సేమ్ ఎఫెక్ట్ యూ గేవ్ ఇట్, నో డౌట్. But it's okay, Shivu. Otherwise, I'm telling you, keep going. I'm sure you will become a one-man show. But you know what? I was getting goosebumps. A sitting, a look, only okkate place lo. Social distance kabatti bite cheyakudu. But I want to give you this. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. మీకు ఓన్లీ కుట్టి ప్రభాస్ కనిపించాడు కదా అందులో, నాకైతే కుట్టి బల్లాల దేవా, పొట్ట కట్టప్ప, చాలా మంది కనిపిస్తున్నారు. మా రాజ్యంలో ఉన్న రాజులను ఒకసారి పిలుస్తాను. యువరాజా వారు. రాజ్యమా ఉలికి పడు, దూరం నుంచి బాగుంది, దూరం నుంచి బాగుంది, దగ్గర నుంచి చూడలేకపోతున్నావా? లే కిటికీలో తలపెట్టినట్టుంది సార్. వచ్చాం రమ్యకృష్ణ అనుష్కని పిలవరా? మిమ్మల్ని ఇలా పిలిచినందుకే పర్లేదు తట్టుకుంటున్నాను నేను. మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఆ పేర్లు ఇవ్వకండి. తమన్నా అండ్ అనుష్క ఇస్ బెటర్. తమన్నా మర్చి, తమన్నా అనుష్క. మరి రమ్యకృష్ణ ఎవరు? రమ్య కృష్ణ మ్యామ్ అంటే నేను. మరి రండి మీరు కూడా. అయ్యో రమ్యకృష్ణ గారు మీరు వస్తేనే బిజ్జల్దా ఇక్కడ రెడీగా. ఇప్పుడు ఎవ్వరు వద్దు, ఓన్లీ 2 of them. మీరు ఇటు వస్తే బాగుంటది. ప్రమాణ స్వీకారం మీరే చేయించాలి. అమ్మగా అమ్మా అదిగో శివమణిని ఇలా ఎత్తుకొని రండి అమ్మా. హ్యాండ్ పొజిషన్. వీళ్ళు ఏమైనా ప్రభాస్ రాణాలా ఉన్నారా నేను నాజర్లా చేయబెట్టడానికి? హలో, మీ డిక్కడి లేరి వాళ్ళు ఎవరో చెప్పి పిలువు, వాళ్ళ ఒరిజినల్ పేర్లతో పిలువు. దేవసేన. దేవసేన, నీ డ్రెస్ బాగా పొడుగైందమ్మా. అవంతిక రా, తినేసిన జంతికలా ఉందా? సరిగ్గా పిలువు. అవంతిక.
కాదు ఇంకా 2 క్యారెక్టర్లు లేవా మీ కథలో? ఉంది ఉంది, నిమ్డా నిమ్డా లీడా ఓ పని చేయదు, రాజమౌళి రామరాజమౌళి. ఓకే Better. రండి రండి. మాస్టర్ రాజమౌళి గారు అన్న వచ్చేవాళ్ళు కాదు, మేడం గారు రామరాజమౌళి గారు అన్నగానే బయలుదేరారు. ఇప్పుడు ఫస్ట్ రాజమౌళి గారు ఏనుగు ఎక్కి మాకు చూపిస్తే మేము ఎక్కుతాం. రెడీ? సరే ప్రభాస్ ఏడి? హలో హలో. రెడీ? ప్రభాస్ గారు మీరు ఇక్కడి నుంచి ఇలా పైకి ఎక్కాలి. సౌండ్. ఇప్పుడు కాలకేయ ఇక్కడి నుంచి ఇతని మీద జంప్ చేసి పైకి ఎక్కి ఉండాలి. కాళ్ళకి ఎందుకు ఎక్కుతారు సార్ ఈయన మేము చెగిరి? నువ్వా నేను డైరెక్టర్? కాదు సార్, నువ్వేనా ప్రెస్ మీట్ వచ్చావా 2 మైకులు? డైరెక్ట్ గా సీన్కి వెళ్ళిపోదాం. ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది తలా. ఈ సిచ్యువేషన్ లో మీరు తొండం మాత్రం పైకి కిందకి అంటా ఉండండి అమ్మా. అరే ముగ్గురు హీరోలు సాంగ్ పెట్టండి. సార్ డైరెక్టర్ గారు ఏంటి సార్ ఆ సాగేంత వరకు డూబుతానే ఉంటాడా సార్? అరే 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 అది నేను ప్రభాస్ అనుకుంటావా? ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? కొంచెం ముందు రెడీ. సార్ మొహం నుంచి ఓకే, ప్యాంట్ లోంచి కారణం ఎప్పుడైనా చూసారు చెమటలు? కొంచెం కిందకి రెడీ. ఊరుకోండి సార్, మీరు నిజంగా రాజమౌళి గారు అనుకుంటారా? జస్ట్ క్యారెక్టర్ చేస్తారంతే. ఒరే అది ఆ ముందు పొట్టేసుకుని నువ్వు ప్రభాస్ గారు రా నువ్వు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు షూటింగ్ ప్యాకప్ చెప్పాం. ఓకే, ఆ డిపార్ట్మెంట్ మీరు కంటిన్యూ చేయండి. సౌండ్ మనం వెళ్ళిపోదాం పదండి. ఎవరికండి? హలో ఆ డిపార్ట్మెంట్ కంటిన్యూ చేయండి. ఒరే అరే ఆర్ట్ డిపార్ట్మెంట్ భయ్యా మొహం ఎలా తుడుస్తా. ఎక్కడ పెట్టుకోవడం అది? ఇది నీ ఇష్టం, ఇది నీ ఇష్టం. క్లాత్ అయితే మొహానికి. ఒరే మీరు ఆపండ్రా. అరే రే దీన్ని జాగ్రత్తగా యాసిడ్ లో ముంచరే. ఏగాలి నువ్వు చూడలే కదా. కాదు ఎవరు వస్తారు మీ టీం నుంచి? ఆవిడ అడగొచ్చుగా, ఆవిడ మా టీం లీడర్ ఆవిడ ఉన్నారు కదా. ఎస్, సో ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి శివమణి వచ్చాడు. సో నెక్స్ట్ రష్మి అండ్ సుధీర్ టీం నుంచి. బాబీ. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ బాబీ. చూడు బాబీ, ఇంకా నువ్వు నాకేం చెప్పకు, అర్థమైందా? 2 days నుంచి కలవమంటే ఎందుకు కలవట్లేదు? అదేంటి ఐషు, ఒక పక్కన కరోనా పెట్టుకొని నేను నిన్నెలా కలుస్తాను? కరోనానా? తనెవరు? హో, నాకన్నా అందంగా ఉంటుందా? నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. పో, అమ్మాయితోనే వెళ్ళిపో. ఇంకా నాకు నువ్వు వద్దు. బ్రేకప్ అంతే. రే బాబీ నడరా, ప్రాక్టీస్ చేద్దాం. ఏంట్రా డల్గున్నో? కొంపదీసి మీ గర్ల్ ఫ్రెండ్ తో గొడవ అయిందా ఏంటి? గొడవ కాదు మాస్టర్, వదిలేసి వెళ్ళిపోయింది. ఏమైందిరా? అమ్మ బాబాయ్, అంత లూజ్ అమ్మాయిని ఎలా లవ్ చేసావురా? ఆ లూజ్ అమ్మాయికే లూజ్ అయిపోయి ఈ లూజ్ అబ్బాయి పడిపోయాడు మాస్టర్. మళ్ళీ మేము కలుసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి మాస్టర్. ఏముంటదిరా, సింపుల్ గా ఒక పాట పాడేసి రికార్డ్ చేసేసి 4 స్టెప్పులు వేసి పంపించేసాం అనుకో, ఆటోమేటిక్ గా సెట్ అయిపోద్దిరా. మాస్టర్ కొంచెం మీరు కూడా నాకు సపోర్ట్ గా. సరే పదా. There ain't no fear. Girl, it's you that I need. Girl,
మరి అస్సలు రబతబే మరి అస్సలు రబతయా మాస్టర్ 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 మీరు ఇక్కడే ఉన్నారా? ఉన్నాను రా, ఏమైంది? ఏం లేదు మాస్టర్, పట్ట పగల పీడకలు వచ్చింది. పీడకలనా? ఏం కల? నా గర్ల్ ఫ్రెండ్ తో మీరు డ్యూయట్ వేసుకున్నట్టు వచ్చింది మాస్టర్. రే, నేను నీ మాస్టర్ని రా. నన్నే నేను తిట్టుకుని చూసా, మనసు నిన్ను వీడదే, నా మనసు నిన్ను మర్చిపోలేదు. పడ్డ చాలు కానీ తొందరగా అమ్మాయికి వీడియో సెండ్ చేసి. ఓకే మాస్టర్. హాయ్ బాబీ, ఎలా ఉన్నావు? నీ వీడియో చూసాను, చాలా బాగుంది. అవును, నీ వెనక చేసిన కట్అవుట్ ఎవరు? వాళ్ళ నంబర్ నాకు ఇస్తావా ప్లీజ్? శేఖర్ మాస్టర్, లూజ్ అబ్బాయి పరిస్థితి టైట్ అయ్యాడా లేదా? ముందు కొరియోగ్రాఫర్ జిత్తుని పిలవండి. జిత్తు ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. జిత్తు సూపర్. నువ్వు వచ్చిన తర్వాత బాబీ గాడు నీ జరికింది వెనకాల లాగుతుంటే నువ్వు కింద చిన్న మూన్ వాక్ లా చేసావు చూడు, దిరిపోయింది అది. మీరేంటంటే ప్రాపర్ డాన్స్ చేశారు, ఇదే కావాలి. ప్రాపర్ డాన్స్ చాలా బాగుంది. బాబీ, నీకు మంచి మాస్టర్ దొరికాడు, కుమ్మేయండి ఇద్దరు కలిసి. ఓకే మాస్టర్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ది ఛాంపియన్స్ లో ఒక కొత్త బాబీని చూస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఐశ్వర్యాన్ని వదలవా? నన్ను చూస్తూ ఎట్లా చూడు. అదేంటి డైలాగ్ ఏంటి? పడ్డాడు కానీ ఒక చిన్న సైజ్ సినిమా చూపించావు మాకు. అవును, నిజంగా. ద థింగ్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ యువర్ కొరియోగ్రఫీ ఇస్ ఇన్ బిట్వీన్ మీరు కామిక్ ఎలిమెంట్స్ కూడా తీసుకొచ్చారు, విచ్ వర్క్డ్ ఇన్ యువర్ సిచ్యువేషన్. చాలా బాగుంది. కొరియోగ్రఫీ ఇస్ సో ఈ పర్ఫార్మెన్స్ లో జిత్తుని చూడాలా, బాబీని చూడాలా? బట్ ఆబ్వియస్లీ బాబీ, యూ స్టోల్ ద షో ఫర్ మీ. బాబీ, I like it and waiting to see this combination to take it forward a lot more. All the best, both of you. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, Bobby and Jittu, if you see a Hollywood hip hop performance ela, I was just feeling like it. అలా ఉంది నాకు. అదిలో కొంచెం కామిక్ మిక్స్ చేసి I really loved that. Jittu master and Thank you, ma'am. Thank you Bobby, so much. everything was so good. All the best. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. Shekhar Master. కలర్ఫుల్ బాబీ. Thank you, Master. ప్రియమణి గారు. Bobby. Thank you, ma'am. Thank you, Premani garu. పూర్ణ గారు. Bobby. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, Purna garu. మందు వచ్చేసింది. ఈచ్ టాబ్లెట్ 103 రూపీస్ అంటే వేసుకోండి. ఏంటి అయిపోయింది కదా, నుంచున్నారేంటి? అదే నాకు అర్థం కాలే. ఏం టాస్క్ అడగరా? ఏమో అండి, ఎపిసోడ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేయట్లా. నువ్వు టాస్క్ అడగట్లేదని మేము చెప్తున్నాం. టాస్క్ అడగాలి, ఒక్క నిమిషం. అడగాల ఏంటి? రూల్స్ తెలీదా ఏంటి? మీరు సీరియస్ అవుతుంది సార్. బ్రో, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద టాస్క్? సుధీర్, నేను చెప్పేది విను. ఓకే, ఇప్పుడు నువ్వు గెలిచావు, నువ్వు Excuse అడగాలి. me. ఒక్క నిమిషం. అది నువ్వు గెలిచినప్పుడు ఎస్ సుధీర్, క్లాస్ కట్టకండి మధ్యలో.
కళ్ళజోడు తీసి మాట్లాడొచ్చుగా. టాస్క్ ఏది? ఇవ్వు. పిలువు వాళ్ళని. నేనా? రా బ్రో పిలిచా. ఏంటి స్వామి టాస్క్ ఇవ్వమని చెప్పాలంటే నువ్వు అక్కడ కూర్చొని. ఇప్పుడు గెలిచిన టీం లీడర్లు ఇద్దరున్నారు, ఓడిన టీం లీడర్లు ఇద్దరున్నారు. సో వారం గెలిచిన టీం లీడర్లు ఓడిన టీం లీడర్ టాస్క్ ఇస్తారు. మీరు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, మీరు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరు. మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, రమ్మను. నీకు వస్తేనే వచ్చి ఇక్కడి నుంచి ఇచ్చేచ్చు కదా. ఆది గారితో డాన్స్ చేద్దాం. ఆది గారితో డాన్స్ చేద్దాం. సింపుల్ అయిపోయిందిగా. ఆది డాన్స్ చేస్తావా? లేదు. చేయడం. ఓకే డన్. అది ఏమైనా డాన్స్ రైంటి డాన్స్ చేయడానికి? ఈ టీం లీడర్ డాన్స్ అడిగాడు, ఈ టీం లీడర్ చేయనండి. గో డన్. అంతే. ఏంటి మేము చేయమంటే అటు చేయనంటే డన్నా. గెలిచినోడు ఇష్టం కదా, ఏం చెప్తే చేయాలంటారు మొన్నటిదాకా. మమ్మల్ని చేయమంటావు. ఇది గుర్తుంచుకోండి, ఇది ఈ ఎపిసోడ్ వరకేనా? ఇచ్చావా నువ్వు టాస్క్? ఊరుకోవే స్వామి, నిన్ను నమ్ముకున్నందుకు ఇదంతా జరుగుతుంది. కాదు, నువ్వు షర్ట్ చేంజ్ చేసావు పర్ఫార్మెన్స్ కి. మేమైనా అన్నావా? పెర్ఫార్మెన్స్ కి కాదు, మీరు ఇచ్చిన టాస్క్ వల్ల మొత్తం దడిసిపోయింది కాబట్టి ఇంకో షర్ట్ వేసుకొచ్చావు. గెలిచా టాస్క్ ఇచ్చా డాన్స్ చేయమన్నా. ఆది డాన్స్ చేస్తావా? లేదు. ఓ డన్. ఓవర్. ఏంటే ఆడ్ చేయనంటే ఇట్స్ గాన్ ఓవర్ అంటున్నావు. బతిమాలకల్లా చొక్క పట్టుకు లాక్కలనా? అది కేసు పెడితే ఏమవదు. నేను చూసిన కేసులు కన్నా ఏంటి నీ కేసులతో ఈ కేసు పోవచ్చు మాకు. హలో, నువ్వు గెలిచావు, అది డాన్స్ చేయమన్నా. అయిపోయిందని టాస్క్? అయిపోయింది. నీ పని అయిపోయింది కదా, కూర్చో. అరే పాట పెట్టరా. ఇలా చేయబెట్టు. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. కూర్చొని కూడా డాన్స్ చేయొచ్చు, ఫింగర్స్ తో డాన్స్ చేయొచ్చు అని చెప్పావు. వాట్ క్రియేటివిటీ. అది హ్యాండ్ ఇలా పెట్టట్లా, కింద పెడితే మళ్ళీ ఏమైనా అయితే ఇలా పెట్టి తిప్పుతున్నాడు. అదే మీకు ఎలా కనబడుతుందా? ఇప్పుడు ఆయన డాన్స్ చేయాలి అన్నాడు కానీ ఎలా చేయాలో చెప్పలేక. ఒక నిమిషం. కానీ ఎవరైతే గెలిచారో ఆ టీం లీడర్ సాటిస్ఫై. అసలు ఈ ప్రపంచంలో నిన్ను ఎవడైనా సాటిస్ఫై చేయగలడా? అది చెప్పు ఫస్ట్. కాదు, జడ్జెస్ సాటిస్ఫై అవ్వాలి, నువ్వు సాటిస్ఫై అవడం ఏంటి? గెలిచిన టీం లీడర్ గా మేము సాటిస్ఫై. నువ్వు అందిస్తావు, చేయాలా? సాటిస్ఫై అవ్వలేదని చెప్తావు మనసులో. ఆది ఇక్కడ డాన్స్ చేయాలా? వద్దులేదు, నాకు అర్థమైంది నువ్వు ఏదో ప్లాన్ చేశావు కానీ వద్దు. ఇష్టం. అర్థం కానప్పుడు వెళ్ళిపోవచ్చు, పర్లేదు. టాస్క్ అడిగాడు, చేయించాను. కానీ అది వెళ్ళను. అది థ్యాంక్ యూ. అంత మోసం చేస్తారు అందరూ కలిపి. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ సుధీర్ అండ్ రష్మి. మీరు పంపిస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సోమేష్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ సోమేష్. ఏంటయ్యా? ఏమీ లేదులే. ఏంటో చెప్పు, చెప్తేనేగా తెలిసేది. మాటిస్తానంటే చెప్తాను. సరే చెప్పి తగలడు. మరే నాకింకొకన్ని కనాలనుందే. ఓరి భగవంతుడా, ఈ వయసులో నీకేం పోయా కాలంరా. మాటిచ్చావు, తప్పదుగా కానీ కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా. ఓ తాత, ఎందుకే బాబు నీకు ఈ వయసులో? చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా.
చిమ్మడా పోయి నీ పిల్లాడు చూసుకో. ఎరుపు పసుపు రంగులు మిక్స్ అయినప్పుడు చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. అది దాని నైజం. అది నువ్వు చూపించకుండా ఉండాల్సింది. మోకం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. మోహన్ చూస్తే కోపం రాలేదు, నడు చూస్తే కోపం వచ్చింది. ఎందుకంటే నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఏంటండి ఏదో అంటున్నారు? ఏమీ లేదులే, ముందు నువ్వు రా. అమ్మో ఏమైందే? ఏంటా స్పీడు? కొంచెం మెల్లగా. సరే దా. దేవుడా, I think I did it again. I think I seen it again. Yo, you're not the movie to see. Fruity girl, I'm losing all my concentration in this world. I'm unable to stop there, my lady girl. Now look what I am running out with you, girl. If you are my auntie, I'm your Naidu Baba. Naidu Baba. Come on, come on. Come on, come on. ఏమే నా జ్యూస్ ఇవ్వు. తెస్తున్నా. అమ్మో వాన పడేలా ఉంది, త్వరగా వెళ్దాం పదా. నంగనాచిలా నడుమూపి నల్ల తాచుల జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది. చీమలాగా తెగ కొడుతుంది, పాములాగా పగబడుతుంది. ఆర్ యు ఓకే బేబీ? ఓకే ఓకే. కళ్ళు మూసిన ఎదరే ఉంది, తీరా చూస్తే నలకంత నల్ల పూస. ఆరా తీస్తే నన్ను నమిలేసే ఆశ. కన్నెర్రగా కందిండిలా నడుముంపుల్లో నలిగి ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి. దేవుడా, I think I did it again. I think I seen it again. Yo, you're not the movie to see. Fruity girl. బా ముసలోళ్లే గాని మహానుభావులు. శేఖర్ మాస్టర్ మాస్టర్ పీస్ రా. ది హిస్టరీలోని ఇది ఒక మాస్టర్ పీస్. సూపర్ సూపర్ సూపర్. ఎక్కడ చిట్టి ఎక్కడ? You're not the movie to see. Fruity girl, I'm losing all my concentration in this world. మీ ఆయన్ని పిలవా? I'm unable to stop there, my lady girl. Now look what I am running out with you, girl. మన లైఫ్ లో కొన్ని చూస్తాం పర్ఫార్మెన్సెస్. వావ్ 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 అనే పర్ఫార్మెన్స్, దాంట్లో ఇదొకటి. ఫుల్ సాంగ్ చేయడం చాలా కష్టం. ఆ బ్రీత్ ఆగి ఆగి వదులుతా ఉండాలి, ఆ బాడీ బౌన్స్ అవుతా ఉండాలి. అంటే ఏ ఒక్క మూమెంట్ కూడా ఎక్కడైనా దొరికిద్దాం అనుకున్నా మీరు చేసే ప్రతిది కూడా దాంట్లోనే కలిసి ఉంటుంది. అంటే నిజంగా ముసలోళ్ళు చేస్తే ఎలా ఉంటది అలా ఉంది. ప్లస్ చూస్తానికి డాన్స్ ఉంది. కమ్ ఆన్. నా లైఫ్ లో ఈ సాంగ్ డెఫినెట్ గా మర్చిపోలేను.
మనస్ఫూర్తి చెప్తున్నా పెద్ద ఆర్టిస్ట్ అవుతాను. వీడు చెర్రిగాడు కూడా సూపర్ ఇద్దరు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. వర్డ్స్ లేదు నిజంగా సోము. ఓ మై గాడ్, ఇదే చేయాలని అనిపిస్తుంది. ఫుల్ సాంగ్ లో నేను ఇలాగే చూసాను. చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా, ఎక్కడైనా ఈ క్యారెక్టర్ వదలకుండా బాడీ లాంగ్వేజ్ ఫుల్ సాంగ్ లో మెయింటైన్ చేయడం. యూఆర్ నాట్ అ డాన్సర్, యు ఆర్ అ వర్సటైల్ పర్ఫార్మర్. ఆ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ చెరి వచ్చేటప్పుడు ఇది చేయడం, యునో ఆ సిగ్గుపడటం, దాట్ వాస్ సో క్యూట్. ఓ మై గాడ్ సోము, నిజంగా యూ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ ఇన్ దిస్ పర్ఫార్మెన్స్ సోము. బికాస్ అంత ద వే యూ ఎక్స్ప్రెస్డ్, వీ వర్ ఇంప్రెస్డ్. అండ్ హైలైట్ వచ్చి ఎండ్, దట్ వాస్ రియల్లీ గుడ్. ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఓకే, రెడీయా? థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Somu, Cherry, and Shitty Master. Actually, life lo two time lo you'll be very very cute. Some people, that is when you're a very kid, and then okay age like 60, 70 tarvata you want to mingle. Life lo ilage undali. Inta age lo kuda na husband to ilage undali. I was dreaming like that. Swear I'm telling, because once you get married, our time is very precious. Then it will cross, no, when you become a grandmother or ilage undali. I was just dreaming like that. If flowers actually not enough to give, I have to buy one flower shop for this. So all the best. నిజంగా చెప్పడానికి మాటలు కూడా చాలట్లేదు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. తన పేరు భాగమతి, తన చేతులే తన ఆయుధాలు. 10 మందినైనా సంహరించగల శక్తి తనది. పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల తొట్ట? భాగమతి అడ్డా.
సార్ జూనియర్ బాగ్మతి శేఖర్ మాస్టర్. సుక్కు ఎక్కడా? సుక్కు నాకు దీంట్లో కొరియోగ్రఫీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. డాన్సెస్ ఎక్కడా? వాళ్ళు కరెక్ట్ ఇక్కడ వరకు హ్యాండ్ కలర్ వేసి ఆ టట్టింగ్ మూమెంట్స్ చేసి ఒక పోర్షన్ చాలా బాగుంది. తను ఇచ్చేసి సైడ్ కి వెళ్తా తర్వాత బాయ్స్ వచ్చేది చాలా బాగుంది, కొత్తగా ఉంది. అది కీప్ గోయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. I love your makeup first and foremost, Aishu. Very, very nice. I think this whole song chala bagundi Suku. Thank I you, ma'am. love the way intavaraku hand paint chesi you use the hands a lot, which is what I like. Ledante I thought it would have gone a little flat. Kani you use the hands which elevated the performance. Aishu, very well done. Expressions chala bagundi. Overall I liked it, so I don't have much to say. Well done. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. ఇక్కడ డాన్సర్స్ క్రియేటివిటీ ఉంది, కొరియోగ్రాఫర్స్ ఉంది, ఈవెన్ మేకప్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్. సో ఇట్స్ ఎ ఫుల్ ప్యాకేజ్ ది అంటే. అండ్ వాట్ టు సే ద సేమ్ థింగ్ సుకు నాకు కొత్త ఐశ్వర్యను చూపించింది. సో ఫర్ మీ ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ హర్ అండ్ హ్యాండ్ మూవ్మెంట్స్ వర్ రియల్లీ గుడ్. ఇద్దరు కూడా చాలా బాగా చేశాను. ఎవ్రీథింగ్ విత్ ద సాంగ్, సుకు, ఐషు, కో డాన్సర్స్, ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. Okay, first vote, Shekhar Master. మా ముసల్ది. Purna garu. నా సోము. Premani garu. My Somu Dadima. Congratulations. టాస్క్ ఏంటంటే చూడు ఇది చూసి నేర్చుకో. గెలిచిన టీం లీడర్స్ కి బాధ్యత ఉంది. టాస్క్ ఇవ్వాలి, వాళ్ళు గుర్తుపెట్టిన అడగడం ఇలా. ఆగవే నువ్వు టాస్క్ ఇవ్వాలి కదా ఇస్తున్నారు, నువ్వు ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తావు? ఆ టాస్క్ ఏంటి మేడం? టాస్క్ ఏంటంటే కాదు ఇందా నుంచి ఒకటి కొడేస్తున్నా అడగనా. ఆ 4 టూత్ పీక్లు ఏంటవి? దిస్ ఇస్ ఫ్యాషన్ యు నో. అది ఫ్యాషన్ లో లేదు, ఫెన్సింగ్ లో ఉంది. ఫెన్సింగ్ లో ఉంది. వర్షిని మేడం టాస్క్ ఏంటి మేడం? నేను చెప్పనబ్బా, నాకు మూడ్ పోయింది, నువ్వే చెప్పే. ఓ పని చేద్దాం, అందరూ కాలనీలో ఉంటారు కానీ అప్పుడే లాక్డౌన్ వచ్చింది. Okay. సో మన లాక్డౌన్ లో ఒకవేళ నేబర్స్ అయితే మనం అందరం ఏం చేస్తాం? ఏం చేస్తావు? నేనైతే ఇంట్లో ఉంటా, బయట రాను. తెలుసు కానీ లాక్డౌన్ నీ ఇంట్లోనే ఉండాలి నువ్వు. అది అదే ఇల్లు సెటప్ పెట్టండి సార్. ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి మనకు? ఎలా ఉండదు, ఒక 16x16 బెడ్రూమ్ ఉంటే చాలు మనకి. ప్రాపర్టీ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చింది. ఒక కాలనీలో ఉంటున్న నైబర్స్, ఒక ఇంట్లో శేఖర్ మాస్టర్ ఉన్నారు, మరో ఇంట్లో సుప్రసిద్ధ నటులు సుడిగాలి సుధీర్ గారు ఉన్నారు, మరో ఇంట్లో పూర్ణ గారు, ప్రియమణి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలనీలో వీళ్ళందరూ లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓ ఉదయం అయిందా? స్టార్ట్ చేయాలి. అరే తలుపు ఎందుకుంది? అది ఉందలే. ఓ ఉదయం అయిందా? సుధీర్ గడు ఈ పాటికి స్టార్ట్ చేసి ఉంటాడు, నేను కూడా స్టార్ట్ చేయాలి. హాయ్ పూర్ణ, హౌ ఆర్ యు? నేను ఫుల్ తెలుగు మర్చిపోయా. అహో ఆగు ఒక్క నిమిషం, నీకు ముందు వచ్చేయండి మర్చిపోవడానికి. సోషల్ డిస్టెన్స్. వీళ్ళు ఒరిజినల్ లోకి వెళ్ళిపోతున్నారు, మెల్లగా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం అయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ప్రదీప్ గారు ఫోన్ చేస్తా. ట్రింగ్ 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 ట్రింగ్. సైలెంట్ లో ఉంది. ఏ దుర్మాగుడా. ట్రింగ్ ట్రింగ్. యు నో దట్ మిస్డ్ కాల్ ఫీల్ ఉండాలి కదా. ఉండిపోరాదే. అబ్బా మరి సాయంత్రం అయిపోయిందా? సుధీర్ గడు ఆల్రెడీ మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఉంటాడు. శేఖర్ మాస్టర్ నేను వంట చేస్తున్నా. వంట అది పొద్దున వంట, సాయంత్రం వంట. ఉండిపోరాదే. ఎవరు ఉండిపోమన్నారు నన్ను? ఓ పూర్ణ గారు మీరా? సుధీర్ గారు ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నాను, మీరు? చాలా బాగున్నాను. రే సుధీర్, మధ్యాహ్నం అయిపోయిందా? అదేరా వంట చేయటం అయిపోయిందా? అవలా చిన్న బ్రేక్ ఇచ్చి బయటకు వచ్చాను. నేను సాయంత్రం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నీ మాటను పడి బయటకు వచ్చేసా. ప్రియా. ఎస్ పూర్ణ. లాక్డౌన్ కదా, కరోనా కదా. రే సుధీర్. మాస్టర్ కంగ్రాట్స్. అయ్యో పక్కింటోళ్ళ బాబు ఆడుకుంటానంటే ఐ బైట్
మేడం చిన్న పిల్లోడు చిన్న మేడం. బాబు మాస్టర్ నేను ఎలా ఉన్నాను మాస్టర్ ఈ రోజు చాలా బాగున్నారు ప్రేమని గారు. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకేంటి విశేషాలు? నా డ్రెస్ బాగుందా ఆమె డ్రెస్ బాగుందా? నీ ఎప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంటది. పూర్ణది ఏం బాగుంటది? ఇప్పుడే వస్తా. పూర్ణ ఐ బైట్. ఈ రోజు నువ్వు బయటే. ఐ సీ మై బ్రదర్. నేను చెప్పేది నీకు అర్థం కాదు, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. ఎన్ని చెప్పానో నీకు. శేఖర్ మాస్టర్ ఇక్కడ రండి. వెళ్ళండి మీరంటే అటు వెళ్ళండి. ఏంటి మాస్టర్ మీరు? నువ్వు ప్రేమని క్యారెక్టర్ నుంచి ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేస్తున్నావు. అది నా బాధ. చెప్పు ప్రియమణి గారు. మాస్టర్ మీరేంటి మాస్టర్ ఇలా తయారు? పులిహార కలుపుతున్నారేంటి? మీకు పెళ్ళైంది? ఫుడ్ గురించి మాట్లాడుతున్నా. ఫుడ్ కాదు మాస్టర్, పెళ్ళి నువ్వు అలా ఎలా మాట్లాడతారా? ఉంటావు అంటే ఎర్ర టమోటాలా ఉంటావు. నువ్వు నా గుడ్డులా ఉంటావు. ప్రేమని గారు శేఖర్ మాస్టర్ చెప్పండి. బెలూన్స్ చేయరా? ఇంట్లో ఉంటే బెలూన్స్ రావు. చా, మీరు విజిలేయండి, మీరు విజిలేయండి మాస్టర్. రెడీ? విజిలేస్తే బ్లాస్ట్ అవ్వాలి అంతేగా? విజిలేయండి. వేస్తున్నా ఏంటి? వేస్తున్నా. ఏంటి బ్లాస్ట్ పేర్లేదు మరి. బ్లాస్ట్ అయితేనే కదా ఇలా అయింది. Sudhir garu, now you are Pradeep garu and Rashmi is Purna. కాదు అది నువ్వు సుధీర్. ఇప్పుడు అరే సుధీర్, ప్రియమణి గారు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం రా. అసలు ఏం చేస్తున్నారు అది నాకు తెలుసుకోవాలి. అసలు ఇంట్లో ఏం చేస్తారు ప్రేమని గారు? అమ్మో బాలేదంటున్నారా? మా ఇంటికి వచ్చారు. ఎస్, మీ ఇంటి రాకుండా బాలా అంటే బాలేదేమో అని వచ్చేస్తున్నాం మేడం మేము. నేను డాన్స్ చేస్తున్నా. నా ఫేవరెట్ సాంగ్ మీకు తెలుసు కదా. బాలేదు నిజంగానే. వన్స్ అగైన్. ప్రదీప్ గారు. హాయ్ పూర్ణ గారు. ప్రదీప్ గారు. ప్రదీప్ గారు ఎక్కడండి? హలో నువ్వు ప్రదీప్ ఏంటి? నేను ప్రదీప్. సుధీర్ గారు. సుధీర్ ఐ గారు డోంట్ లైక్ యు. సుధీర్ గారు ఆడండి, ఆ బొకడాగాడు. ప్లీజ్ సుధీర్ గారు. ఏమండి? సుధీర్ గారు ఏంటి? ఎవడనమన్నాడు గారు అని? నేను సుధీర్ గారు గాళ్ళు ఏమొద్దు. బొకడా అన్నాడు చాలు. సుధీర్ గారు ప్లీజ్. గారు వద్దమ్మా ప్లీజ్. ప్రదీప్ గారు. ఈ సుధీర్ ప్రదీప్ బొకడానా నేను ఇక్కడ? ఇగో నువ్వు సుధీర్, నేను ప్రదీప్. నేనెవడయ్యా? బొక్కడగాడివి. ఇంకేంటి? ఇంకా తెలియలేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద స్కిట్. ఓ పంచే, నువ్వు కొంచెం ప్రొడక్షన్ మంగం క్యారెక్టర్ చేయటరా. ప్రియమణి క్యారెక్టర్ చేస్తున్నాను. మాట్లాడుకుందాం ఇట్రా. మనం అసలే కొత్తగా ఈ కాలనీలో దిగాం. జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరు ఎవరు? మీ ఇద్దరు ఎవరండి? సర్దార్ పాపారాయుడు, ఆయన పాపాయమ్మ. మీరు మా నైబర్స్ కదా. ప్రదీప్ అండ్ పూర్ణ వీఆర్ జంబల్ హాట్ గా రాజా. ఎవరయ్యా ప్రదీప్ పూర్ణ? ఎవరు? రష్మి. అవునా? నువ్వు మరి ఇక్కడ సుధీర్ అని ఒక కాటరాజు గారు ఉన్నాడు. నన్ను పడుచుకోరా? అమ్మ సుధీర్ రష్మి. మరి ఇప్పుడు నేనెవరు? నువ్వు మంగమ్మ. నేను మంగమ్మ. మంగయ్య. ప్రొడక్షన్ మంగయ్య. ఏంటది? మంగయ్య. శేఖర్ మాస్టర్ చూడు పిలుస్తారు ఒకసారి. మంగయ్య అన్నాడు సార్. అయ్యా మంగయ్య. అబ్బా ఎంత ఇదిగా ఉందో. సరే నువ్వు జెంట్ క్యారెక్టర్ చేస్తావు అంతేనా? జంట నాకు లేడీ కావాలి. నేను లేడీ. నువ్వా? నువ్వు ఆది క్యారెక్టర్ చెయ్యి. నేను ఆదియా? ఇప్పుడు వస్తుంది ఏమైతే. నేను ఆది. అటు చూడు ఒకసారి. ఆది ఏంటి అయితే? బొక్క. ఎవరి క్యారెక్టర్ లా కంఫర్టబుల్ గా చేసినందుకు నేను ఎందుకులే. నేను కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోతాను. yes mission accomplished. Okay, let's begin round number 3. So second round winners Adi and Varshni. Third round మీరు స్టార్ట్ చేస్తారా ఛాన్స్ ఇస్తారా? వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే మిస్టర్ జంషెద్పూర్. రాజు. ఓకే సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం చిగురాకు నుంచి శిఖరాల దాకా నీ ప్రేమనే పంచరా మందార పువ్వల్లె నవ్వాలి రాధారలా దాహాలే తీర్చాలి రా తారలా దిశలన్నీ వెలిగించరా మెరుపులా వెలుగులా సాగరా సింధూరా. హాయ్ రా.
అరే గుడ్ న్యూస్, మా డాడీ నా కోసం బైక్ కొన్నాడు రా. మీ డాడీ నీ కోసం బైక్ కొన్నాడు రా, మా డాడీ నా కోసం కారు కొన్నాడు. మరి మీ డాడీ ఏం కొన్నాడు రా? అరే వీడికి బండి ఉందిరా. ఏం బండి రా? అదేరా వాళ్ళ నాన్న రిక్షారా. నానా నానా నాకు 2 లక్షలు కావాలి నానా, బైక్ కొనుక్కోవాలి. 2 లక్షలా? ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నాకా వయసు అయిపోయింది, రేపు నువ్వే నన్ను చూసుకోవాలి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడది నాన్న? మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళ నాన్నలతో ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఉన్నావు, నాకు పెట్టందే కాక రేపు నిన్ను కూడా నేనే చూడాలా. అలాంటి బతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీలాంటి కొడుకుగా పుట్టాను చూడు, నా దరిద్రం. చే అసలు నీలాంటి కొడుకుగా పుట్టాను చూడు, నా దరిద్రం. సారీ సార్, మీ ఫాదర్కి లేరు. సార్ మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షలు పాలసీ తీసుకున్నారు, కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్లో ఉందే. నాన్న, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందరి తండ్రిలాగా నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణమేమి ఎక్కువ కాదు నాన్న. చీకటిలోన తోడే నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాడిలే ఇంకా ఎగమాటునా. మదిలో ఎంతో విధులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. అరే, నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా, ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనకబడ్డాడు. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న, నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే రాజు, రారా క్రికెట్ ఆడదాం.
నాన్న తప్పు చేశాను నాన్న, మళ్ళీ రా నాన్న. ఇలా తల్లిదండ్రులు పోయాక వాళ్ళ విలువ తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకొని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆ పాటలో ఆ ఎమోషన్ జీవితాంతం ప్రతి మనిషితో ఉండే ఎమోషన్ నాన్నైనా అమ్మేనా? ప్రియమణి గారు. రాజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డెడికేషన్. నాన్నకు ప్రేమతో ఇంత కష్టపడి మమ్మల్ని చదివించి మా ఫ్యూచర్ సేఫ్ గా ఉండాలి, అదే వాళ్ళ థింకింగ్. ఇప్పుడు కూడా మేము ఎంత ఏజ్ అయినా కూడా మా పేరెంట్స్ కి వీఆర్ స్టిల్ చిన్న పాపలు అంతే. సో ఆల్ ఐ వాంట్ టు సే, ప్లీజ్ బీ విత్ యువర్ పేరెంట్స్, బికాస్ ఫ్రెండ్స్ వస్తారు పోతారు, ఎండ్ వరకు ఇట్స్ యువర్ పేరెంట్స్ దట్ విల్ స్టే విత్ యూ, ఇట్స్ యువర్ పేరెంట్స్ దట్ విల్ సపోర్ట్ యూ ఈవెన్ ఇఫ్ యూ రీచ్ ద హైట్స్ ఆర్ రీచ్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. Thank you so much, Raju. We all are blessed to have, the love of both parents, because konta time ki we'll be close to mothers, konni sari we'll be close to fathers kada. Life is very short. Always be happy. Thank you so much, Raju. That's all I have to say. I don't want to say much, but just thank you so much. And to all the fathers and mothers all over the world, thank you for bringing us to this world. We love you. శేఖర్ మాస్టర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫాదర్ సాంగ్ చేశారు. సాంగ్ మధ్యలో బర్నీ గారు మాట్లాడారు, అది కరెక్ట్. అది తండ్రి మన కోసం చాలా చేస్తారు అండ్ మనకి ఏదైనా అమ్మ ఇదే వస్తుంది అలా అని అమ్మ తక్కువ కాదు. తండ్రి చాలా సాక్రిఫైస్ చేసి మనకి ఇస్తారు. మనకేదున్నా లేకపోయినా పిల్లలు బాగుండాలి చేయాలని మా నాన్న ఎక్కడికి వెళ్ళినా నన్నే తీసుకెళ్ళాడు. అది చిన్నప్పుడు. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన చూసుకోవడానికి లేరు. 5th క్లాస్ ఉన్నప్పుడు ఇది అయ్యారు. మా నాన్న కూడా సారీ, మీరు ఇచ్చిన మెసేజ్ కూడా చాలా మంచిది. రేపొద్దున్న వాళ్ళకి ఏమైనా అయితే మనం బాధపడే కన్నా ఇప్పటి నుంచి మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే అంత మించింది ఇంకేముండదు. అంటే ఎవరైనా అంతే. రేపొద్దున్న మనం ఆ పొజిషన్ ఉన్నప్పుడు మన కొడుకులు మన పిల్లలు మనవరాలు చేస్తే మనకెంత బాధ అదొకటి అందరూ తెలుసుకుంటే చాలు. అలాంటి మెసేజ్ మీరు చెప్పారు మాటల్లో. ఇంకో నిజంగా తనికెళ్ళ బర్నీ గారికి దీని ద్వారా నిజంగా నమస్కారం అండి. ఆయన చెప్పిన డైలాగ్స్ ని డాన్స్ రూపంలో చేసావు, చాలా బాగా చేసావు రాజు. థ్యాంక్ యూ. అభి ఎక్కడ? ఫస్ట్ ఫాదర్ గా వచ్చింది నువ్వే కదరా? సార్ మా అన్నయ్య సార్. మీ అన్న? ఓకే ఓకే ఓకే. సేమ్ నీ స్మైల్ అలాగే ఉంటే అభి ఏమో అనుకున్నా. ఒకటి చెప్పాలి సార్, అసలు నేను చిన్నప్పుడు అసలు డాన్స్ ఫీల్డ్ కి వచ్చేవాడిని కాదు. మా అన్నయ్య ఒక ప్రోగ్రామ్ డాన్స్ ఇస్తే మెచ్చుకొని మా నాన్న వాడికి 70 రూపీస్ ఇచ్చాడు అనమాట. అది చూసి నేను డాన్స్ నేర్చుకోవాలి, నేను ఇది అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ అయింది డాన్స్. తర్వాత చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంకా అలా అలా అలా. దానికి అన్నయ్యకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. అభి, నువ్వు సాంగ్ తీసుకుని కాకుండా ప్రతి లిరిక్ కి పర్ఫెక్ట్ గా చేయించటం, నాకంటే బిగినింగ్ కొంచెం మీరు చేసే యాక్ట్ లో కూడా డాన్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించిందిరా. మీరు చేసే దాంట్లోనే అంటే బిగినింగ్ అంతా ఎక్కువ స్టోరీ ఇది అయిపోయింది, దాంట్లోనే చిన్న డాన్స్ రూపంలో నువ్వు చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఓవరాల్ గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. ఏం చెప్పాలి Abhi and Raju, thank you so much. But some dads know they will not show so much of love. That doesn't mean that daddy doesn't love you. So for me, mummy and daddy is very very important. That's what. Thank you Abhi and Raju. Thank you so much. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఆది యూనివర్సిటీ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రదీప్. ఓకే, ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. అన్నా అన్నా ఏం చేస్తున్నావు అన్నా? మర్చిపోయావా? ఈరోజు అమ్మ బర్త్డే, రా కేక్ కట్ చేద్దాం. నేను ఎలా మర్చిపోతా తమ్ముడు, అందుకే అమ్మ కోసం ఒక పాట రాస్తున్నాను. ఏంటి పాటనా? ఏది చూపి. ఇదిగో తీసుకో.
అనుకుంటూ తనువున మోసావే అమ్మా కడుపున కదలికనై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ అన్నా తర్వాత ఏంటి? చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగు చుక్క ఎక్కడని కొత్తుక తెగనరికి కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళని అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నానని అన్నా రానా కేక్ కట్ చేద్దాం. పదా కట్ చేద్దాం. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. హ్యాపీ బర్త్డే అమ్మా. శేఖర్ మాస్టర్ హ్యాండ్ టట్టింగ్ లో వీటిలో మాత్రం నేను మించిన వాళ్ళు లేరు నాకు తెలిసి. ఎక్కడ సుదర్శన్? ఫస్ట్ అర్థం కాలేదు సుదర్శన్, అంటే అమ్మ ఉందేమో అనుకున్నాం. అమ్మ బర్త్డే చేయని అన్నావు కదా, ఓకే బుక్ తీసావు. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫిమేల్ లిరిక్ అమ్మది వస్తుంటే దాని తగ్గట్టు నువ్వు లిరికల్ చేస్తున్నావు మీ మూమెంట్స్ లో. అరే భలే కొత్తగా ఉంది అనిపించింది. మళ్ళీ రెండో పేజీ తీసి దాని గురించి కూడా క్లియర్ గా మళ్ళీ వివరించిన తర్వాత సరే అమ్మ బర్త్డే చేద్దాం అంటే వెనకాల అమ్మ ఉంటుంది అనుకున్నాం. మీరు వెళ్ళి అమ్మ లేదు, అమ్మ బర్త్డే ప్రతి బర్త్డే మీరు చేసుకుంటున్నారు అన్న సెన్స్ చూపించారు. ప్లస్ అంటే మీరు చేసిన ప్రతి మూమెంట్ ఆ లిరిక్ కి తగ్గట్టు, వెన్నెల అన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇలాగా తీసుకొచ్చి చేసేది చాలా క్యూట్ గా ఉన్నాయి. ప్రతిదీ అమ్మ అన్నప్పుడు అమ్మది టట్టింగ్ మూమెంట్స్ చేసినవి చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది సుదర్శన్. డాన్స్ బాగుంది, ఇది బాగుంది, కానీ మీరు చేసే పర్ఫార్మెన్స్ చిన్న ఎమోషన్ తగ్గింది అనిపించింది. ఇంకొంచెం ఏదో చిన్నది యాడ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. అదొక్కటే మిస్ అయింది నాకు. శుభం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు దీనికి ముందున్న పర్ఫార్మెన్స్ వచ్చి డెడికేటెడ్ టు ఆల్ ద ఫాదర్స్. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ వచ్చి డెడికేటెడ్ టు ఆల్ ద మదర్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. వెరీ వెల్ డన్, వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఆబ్వియస్లీ మీరిద్దరూ చాలా బాగా పర్ఫార్మ్ కూడా చేశారు. ప్రదీప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యూర్ అ ఫ్యాబులస్ పర్ఫార్మర్ ప్రదీప్. సో ఐ విష్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు Pradeep and Sudarshan, thank you so much. The ilag performance em cheppali. Everything is over. Good job. But Pradeep, oka portion, that knife cutting that you did, no, I have not seen that perfection in any of them. Seriously saying. Thank you. Good job. Thank you. And all the best. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. First vote, Shekhar Master. అమ్మా
నాన్న. ఇద్దరు ఎవరికి ఓటు వేయాలి? మా ముగ్గురు జడ్జెస్ కూడా అమ్మకి నాన్నకే మా ఓటు. థ్యాంక్ యూ జడ్జెస్. సూపర్, థ్యాంక్ యూ జడ్జెస్. సో 2 టీంలకి ఈక్వల్ ఓట్స్ వచ్చాయి. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో పర్ఫార్మర్ ఆఫ్ ది డే, ₹1,00,000 దండ ఎవరు అందుకుంటారో చూద్దాం. ప్రియమణి గారు. ఓకే, ప్రియమణి గారు, మీ చేతుల మీదుగా ₹1,00,000 దండ ఎవరు అందుకుంటున్నారు? దాది అమ్మ. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్స్, గుడ్ నైట్స్, థ్యాంక్ యూ.